హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 45,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. దీనికి ఒక జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏ ఒక డిపార్ట్మెంట్ నుంచి మనకి రిలీజ్ కావడం జరిగింది అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి మనకి సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సెంట్రల్ వర్క్షాప్ నుంచి అయితే ఒక డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఒక పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 25,500 నుంచి మనకి 81,100 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి మార్చి 12 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 11 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఏ విభాగంలో చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క డిప్లొమాలో 3 ఇయర్స్ మనము యొక్క రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అడిగారు, బీటెక్ వాళ్ళకి, బీఏ వాళ్ళకి ఏం అవసరం లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏ ఒక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు మనకి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సంబంధిత విభాగాల్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఏ విభాగంలో ఒక బీటెక్ చేసి ఉండాలి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి ఇక్కడ చూడండి, ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఏపీ వాళ్ళకే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీ. మిగతా క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళకు అయితే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి కాబట్టి మనకి 200 పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. అదే గ్రూప్ ఏ, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అప్లై చేసుకుంటే మనకి అమౌంట్ అయితే పెరుగుతుంది అనమాట. ఓకేనా. మనకి ఒక నోటిఫికేషన్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ నుంచి ఫస్ట్ అయితే మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసేసి మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు పోస్టింగ్ కూడా మనకి ఒక తిరుపతిలో అయితే ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత మన ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ జాబ్. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. అలాగే అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో
ఆ లింక్పై క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికైతే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.